ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాయన నా గురించి మాట్లాడుతా ఉంటే మధ్యలో నీ ఎవరమైందే? నేనొచ్చింది కూడా నీ గురించేనమ్మా. నీ భవిష్యత్తు గురించి మాట్లాడడానికే వచ్చాను. నా బిడ్డ భవిష్యత్తు గురించి నువ్వేంద్ర మాట్లాడేదే? ఆదిశంకర్ రెడ్డికి తోడుగా వచ్చుండావు. నువ్వు ఆ తానులో దారానివే. లేదు రెడ్డి గారు, ఆ దారం తెగిపోయింది. ఇప్పుడు నేను మీ మీసంలో రోషాన్ని, మీ పంచలో పౌరుషాన్ని, మీ పగలో పార్ట్నర్ని. ఉన్నట్టుండి పార్టీ మార్చినవేంద్రా? ఇది కూడా ఆదిశంకర్ రెడ్డి ప్లానేనా? కాదు, నా ప్రతీకారం. మీతో ప్రతిసారి కొట్టించుకుంటున్నానే గాని దెబ్బకు 10,000 రావట్లేదు. నా హుండీకే పక్క పెట్టేశారు. నా వేలుతోనే నా కన్ను పొడిచారు. అందుకే అప్రూవర్గా మారా. ఆదిశంకర్ రెడ్డికి ఎగనెస్ట్ గా మారిపోయాను. మీ వైపుకి వచ్చేసాను. నిన్నెట్టారా నమ్మేదే? మేము పగ కోసం ప్యానాలు తీసేస్తే నువ్వు డబ్బు కోసం గడ్డి తింటావు. అదంతా నా హుండీకి బొక్క పడక ముందు. ఇప్పుడు మీరు నన్ను నమ్మండి, నన్ను మీ చేతిలో కత్తిలా వాడుకోండి. రుబ్బురోల్లా ఉండవు, నిన్నెందు వాడేది? రుబ్బురోలు కూడా పచ్చడి నూరుకోవడానికి పనికొస్తుందమ్మా. నేను మీ పగ తీరడానికి పనికొస్తాను. ఆదిశంకర్ రెడ్డి సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు. ఆదిశంకర్ రెడ్డి గురించి నీకేం తెలుసు? ఆదిశంకర్ రెడ్డి గురించి మీ నాన్న చెప్పినవన్నీ పచ్చి నిజాలమ్మా. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. తన భార్యని ఇక్కడి నుంచి విడిపించుకుపోవడానికి నీ చూపు రాకేష్ మీద పడేలా చేసి డ్రామాలు ఆడుతున్నాడు. విన్నావు కదమ్మే, నేను చెప్పినాను కదా అవన్నీ నిజాలేనని. ఇదిగో ఏమండే, నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ఇదిగో అమ్మా విను. ఆ రాకేష్ గాడు నిన్న మొన్నటి వరకు పచ్చి నెత్తురు తాగే పరమ దుర్మార్గుడు. ఆ రాక్షసుడి చేతికి శంకర్ రెడ్డి రోజా పువ్వు ఇచ్చి మీతో లవ్ ట్రాక్ సెట్ చేశాడు. శంకర్ రెడ్డి గారు అంతటితో ఆగలేదమ్మే. రెడ్డి గారు, నేను చెప్తున్నాను కదా, మీరు కాస్త ఆగండి. అమ్మా, శంకర్ రెడ్డి అంతటితో ఆగలేదు. మీ అత్త నీలాంబరికి ఆ జెండేగాడికి లవ్ సెట్ చేసింది కూడా అతనే. మొత్తానికి మీ పరువు తీసి సీమలో మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైనదమ్మి ఆ ఆదిశంకర్ రెడ్డి ఎంత పని చేయాలనుకుంటాడా? అందుకే నువ్వు ఆదిశంకర్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలా? కానీ నేను రాకేష్కి మనసు ఇచ్చి ఉండాను కదా నాయనా. బొంగులో మనసు. మొన్నటిదాకా ఏమో ఆదిశంకర్ రెడ్డిని ప్రేమించాను అన్నావు, ఇప్పుడేమో రాకేష్ అంటున్నావు, రేపు ఇంకో బోకేష్ అంటావు. ఒక్క మాట మీద ఉండవా నువ్వు? సేమ్లో చెడబుట్టావు. మాటలు జాగ్రత్తగా రాని. మీరెన్ని దెబ్బలు కొట్టినా సరే ఇప్పుడు ఎలాగో నాకు డబ్బులు రావు. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ రాకేష్ గారిని వదిలేసి ఆదిశంకర్ రెడ్డి మీద ఫోకస్ చేయి. ఈడు చెప్పుడు కదమ్మి, నేను చెప్తా ఉన్నాను. ఆదిశంకర్ రెడ్డి నీ కాబోయే మొగుడు. ఆని మీద నీ దృష్టి పెట్టు. ఈ సీమలో మీ నాయన పరువు కాపాడు. అట్టాగే నాయనా. ఈ చారులత దేన్నైనా సహించాదుగానే మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించేదిలే. ఈ క్షణం నుంచే ఈ చారులత సూప్ అంతా ఆదిశంకర్ రెడ్డి మీదే ఉంటుంది.